హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా మందికి అసలు ఎవరైనా జున్ను పాలు ఇచ్చినా లేదంటే ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకున్నా సరే అసలు జున్ను ఎలా తయారు చేసుకోవాలో, ఈ జున్ను పాలలో ఎన్ని పాలు వేసుకుని జున్ను తయారు చేసుకోవాలో అసలు తెలియదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పావు లీటర్ వరకు గేదె జున్ను పాలు తీసుకున్నాను. ఈ జున్ను పాలు అయితే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అలా ఉంటాయి కదా, ఆ 3 రోజులు కలిపిన పాలు అన్నమాట ఇవి. ఇలా మనకి ఎవరు ఇచ్చినా సరే చాలా వరకు ఇలా కలిపిన పాలే ఇస్తూ ఉంటారు. ఇవైతే మా పిన్ని వాళ్ళు ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ పాలను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఈ జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు నార్మల్ పాలు వేసుకోవాలి. ఇక్కడ నేను పావు లీటర్ వరకు జున్ను పాలు తీసుకున్నాను కదా, కాబట్టి ఇక్కడ 1/2 లీటర్ వరకు నార్మల్ పాలు వేసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ పాలు కూడా యూస్ చేయొచ్చు, కాకపోతే కాస్త చిక్కటి పాలు తీసుకోవాలి. అప్పుడే జున్ను కాస్త గట్టిగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే జున్ను పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం బాగా కరిగే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 3 రోజులు కలిపిన జున్ను పాలు తీసుకున్నాను కదా, ఒకవేళ మీకు కానీ మొదటి రోజు జున్ను పాలు దొరికినట్టయితే పావు లీటర్ జున్ను పాలకి లీటర్ వరకు నార్మల్ పాలు వేసుకుని జున్ను తయారు చేసుకోవచ్చు. అదే రెండవ రోజు పాలైతే పావు లీటర్ జున్ను పాలకి 1/2 లీటర్ వరకు నార్మల్ పాలు వేసుకుని ఇలా జున్ను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి పాలను వడకట్టుకోవాలి. చాలా మంది ఈ జున్నుని కాస్త గట్టిగా తినడానికి ఇష్టపడతారు. కొంతమంది అయితే వాటర్లా కాస్త పల్చగా తినాలనుకుంటారనమాట. ఒకవేళ అలా పల్చగా కావాలని అనుకుంటే ఇక్కడ నేను చెప్పిన ఈ కొలతలకి పావు లీటర్ ఎక్స్ట్రా వేసుకుంటే అలా పల్చటి జున్ను కూడా తయారవుతుంది. ఒకవేళ మీకు గట్టిగా కావాలని అనుకుంటే మాత్రం ఇలా చిక్కటి పాలు తీసుకుంటే మాత్రమే జున్ను గట్టిగా తయారవుతుంది అనమాట. సో ఇప్పుడైతే పాలు ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులోకి 3 వరకు యాలకులు, ఒక 20 మిరియాలు వేసుకుని ఇలా మెత్తటి పౌడర్లా చేసుకుని ఈ పౌడర్ని ఈ జున్ను పాలలో వేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ వేయడం వల్ల ఈ జున్ను మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం కూడా ఈ పాలల్లో బాగా కలిసే విధంగా గరిటెతో కలిపేసుకోవాలి. ఈ పాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ గిన్నె కానీ లేదంటే ఈ పాల గిన్నె పట్టే కడాయి కానీ తీసుకుని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఈ కలుపుకున్న పాల గిన్నెను పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పాల గిన్నెకి పైన కరెక్ట్గా సరిపోయి ఆవిరి బయటికి రాకుండా చూసుకుని ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. దానిపైన వేరొక మూత కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నుండి 25 నిమిషాల వరకు ఈ జున్ను ఉడికించుకోవాలి. ఇలా ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసి ఈ జున్ను తయారైందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకుతో ఇలా జున్నులోకి గుచ్చి చూస్తే ఈ చాకుకి ఏమీ అంటుకోకుండా నీట్గా వస్తే మనకి జున్ను తయారైపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ జున్ను వేడివేడిగా తినేయొచ్చు, లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇంకాస్త గట్టిగా అవుతుంది అనమాట. ఈ జున్ను 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా ఏమీ పాడవదు. చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా ఇలా జున్ను అయితే తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.